కలిసి వస్తారు. ఎవరు కలిసి వచ్చినా రాకపోయినా నేను పాదయాత్ర చేద్దామని 2 సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను. అది అనుకోకుండా కొంచెం పోస్ట్పోన్ జరగడం అవుతుంది. మరి ఈసారి మీ అందరి సహకారంతో అందరు కలిసి రావాలని, మన జాతి సమస్యలు పరిష్కారం దిశగా తీసుకెళ్లాలని మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. అదేవిధంగా మరి ఒక ప్రశ్నిస్తున్నాను ముఖ్యమంత్రి గారికి. మా ముదిరాజుల ఓట్లు లేకుండా మీరు ముఖ్యమంత్రి గారు అయ్యారా? మరి బీసీఏ ఇస్తానన్నారు. ఎంతవరకు ఎన్ని రోజులు ఇలా మోసం చేస్తారు? మాకు బీసీఏ పోయింది. మరి ఒక ముదిరాజు బిడ్డను ఆగస్టు వరకు ముఖ్యమంత్రిని చేస్తానన్నారు. ఇంకా మీకు ఆగస్టు గుర్తుకు రావడం లేదు. మరి ఒక నీలమ్మదికైతే ఎంతో అన్యాయం జరిగింది. ఫస్ట్ కాంగ్రెస్లో సీట్ ఇస్తామన్నారు, ఎమ్మెల్యే అది ఇవ్వలేరు. తర్వాత ఎంపీది అది ఏదో చేసేసారు. కనీసం ఎమ్మెల్యేది ఎందుకని ఇవ్వలేరు అనేసి మేము ప్రశ్నిస్తున్నాం. మా జాతి బిడ్డలకు ఇంకా ఎన్ని సంవత్సరాలు మీరు ఇలా మోసం చేశారు? ప్రతి ఒక్క పార్టీ కూడా కేవలం ఒక బానిసల్లాగా చూశారు. ఓటు బానిసల్లాగా చూసుకున్నారు, ఓటు బ్యాంక్ లాగా చూసుకున్నారు. తర్వాత బానిస భక్తులను చేశారు. కాబట్టి దయచేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మరి పేషీలో కానీ ప్రతి ఒక్క ఆయన కింద పనిచేసే వాళ్ళు ఎంతమంది రెడ్లు ఉన్నారు? అందులో కేవలం ఒక ముదిరాజులకు ప్లేస్ లేదా? ఒక ఎమ్మెల్సీగా ఇవ్వడానికి మీకు ఒక ప్లేసే లేదా? ఒక మంత్రికి ఇవ్వడానికి ప్లేస్ లేదా? ఇప్పుడు హోంశాఖ ఉంది, విద్యాశాఖ ఉంది. మా ముదిరాజు బిడ్డలకు ఖచ్చితంగా మీరు ఆ పదవులు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దయచేసి రేవంత్ రెడ్డి గారు, మీకు వినయపూర్వక విజ్ఞప్తితో మేము కూడుకున్నటువంటి విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు వెంటనే బీసీఏ డిక్లరేషన్ చేయాలి. అలాగే మా ముదిరాజు బిడ్డలైనా ఎంతో కష్టపడుతున్నారు, ఎంతో డబ్బు పెట్టుకున్నారు. నీలమ్మ గారు తనకు ఏదో ఒక పోస్ట్ ఖచ్చితంగా తనకు ఒక గౌరవప్రదమైన పోస్ట్ ఇచ్చేసి మాకు మంత్రి పదవి ఇవ్వాలి. 2 మంత్రులునే 2 కూడా ముద్రాలకు ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. జై ముద్రాజ్, జై పెద్దమ్మ తల్లి.